హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ నిరుద్యోగ భృతికి కూటమి ప్రభుత్వం సన్నాహాలైతే సిద్ధం చేస్తుందండి. అయితే ఈ నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారు, ఎక్కడ అప్లై చేసుకోవాలి, అలాగే ఈ నిరుద్యోగ భృతి స్కీమ్కి అమలుకి ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేసిందండి. ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలరు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అలాగే చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అలాగే నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం యువ నేస్తం స్కీమ్లో భాగంగా నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది. అందుకు ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఈ మనీ ద్వారా నిరుద్యోగులు తమకు కావలసిన పుస్తకాలు, అలాగే రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ రాయడానికి వీలవుతుంది. తద్వారా వారు తల్లిదండ్రులపై ఆధారపడకుండా తమ గోల్ సాధించేందుకు వీలవుతుందని అందుకే ప్రభుత్వం ఈ దిశగా ప్లాన్ అయితే చేస్తుందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి అమలు చేయడానికి ఒక కొత్త అధికారిక పోర్టల్ కూడా సిద్ధం చేసింది. అయితే ఇది ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు. ఈ పోర్టల్ రెడీ అవుతూనే మనకు ఈ పథకాన్ని అమలు చేయడానికి మనకు అధికారిక ప్రకటన అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. కూటమిలో భాగమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈయన మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చిన ఆగస్టు నెలలోనే ఏపీ ప్రజల కోసం కొన్ని కీలక పథకాలు అమలు చేయాలని కోరుతున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, యువతకు నిరుద్యోగ భృతి అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేసే దిశగా కనిపిస్తున్నాయండి. నిరుద్యోగ భృతి స్కీమ్ అమలు చేసే ముందు ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ కూడా రిలీజ్ చేసిందండి. దీని ప్రకారం ఈ యువ నేస్తం పథకానికి 22 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్న వారే ఎలిజిబుల్ అవుతారండి. ఈ పథకం కింద నెలకు 3,000 రూపాయల చొప్పున డైరెక్ట్గా నిరుద్యోగుల బ్యాంక్ అకౌంట్లోకి మనీ అయితే వేస్తారు. ఈ 3,000 రూపాయలతో పాటు స్కిల్ ట్రైనింగ్ కూడా ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంటుందండి మన ఏపీ ప్రభుత్వం. అలాగే ఈ యువ నేస్తం పథకానికి కావాల్సిన డాక్యుమెంట్లు చూసుకుంటే, ఆధార్ కార్డ్, ఏజ్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, విద్యార్హత సర్టిఫికేట్స్, కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం, కుటుంబ రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, రెసిడెన్స్ సర్టిఫికేట్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కంపల్సరీగా ఉండాలండి. ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు వీటి జిరాక్స్లను అయితే ఇవ్వాల్సి ఉంటుందని తెలిసింది. సో ఇవి డైరెక్ట్గా స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి వస్తుందండి. అయితే ఈ యువ నేస్తం పథకానికి అప్లై చేసుకునే విధానం చూసుకుంటే, ప్రభుత్వం ఈ పథకంపై అధికారిక ప్రకటన విడుదల చేశాక అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి yuvanestam.ap.government.in పోర్టల్లోకి వెళ్ళాలి. అక్కడ కొత్త రిజిస్ట్రేషన్ ఆప్షన్ అయితే ఎంచుకోవాలండి. రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో పేరు, అడ్రస్ వివరాలు, మొబైల్, ఆధార్ నెంబర్ వివరాలు వంటివి ఇవ్వాలి. తర్వాత అడిగిన పత్రాలను అప్లోడ్ చేయాలి. తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. వెంటనే ఓ రెఫరెన్స్ ఐడి నెంబర్ అయితే ఇస్తారు. దాన్ని దగ్గర ఉంచుకుంటే మనం స్టేటస్ చెక్ చేసుకోవడానికి పనికొస్తుందండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ యువ నేస్తం పథకం కోసం వచ్చిన లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.